ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణము 574వ భాగం. నిన్నేం చెప్తున్నది చూడాలా? సృష్టిలో ఏ వస్తువును చూసినా రెండు కలిసి ఉంటాయి, వస్తువు ఆభాస. నీవు ఆ ప్రతి వస్తువులోనూ ఆ వస్తువును ఆభాసను వేరు చేసి చూడడం నేర్చుకోవాలి అంటూ ఆపింది. ఎప్పుడైతే అలా ఆ వస్తువుని ఆభాసని అంటే లోపల ఉన్న సచిదానంద పరమాత్మని పై కనపడేటువంటి వ్యక్తమయ్యేటువంటి విశేషాన్ని వేరు చేసి కనుక నువ్వు అలా అలా చూసినట్లయితే ఇక అక్కడ మనకు ఇల్లు వాకిళ్లలో పెళ్ళాం బిడ్డల్లో వస్తువాహనాల్లో అవేమి కనపడవు, అంతా పరమాత్మే కనపడతాడు, సచిదానంద పరమాత్మే కనపడతాడు అన్నమాట. ఎందుకంటే అవన్నీ కూడా పై ఉన్నవన్నీ రూపాలు. మనం లోపల ఉన్న సచ్చిదానంద పరమాత్మను చూడడం అలవాటు చేసుకుంటే అన్నీ మనకి పరమాత్మగానే దర్శనమిస్తాయి. అది సాధన. ఎందుకని అధిష్టానాన్ని ఎప్పుడైతే చూస్తావో ఆరోపితం ఫేడ్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది, పూర్తిగా తొలగిపోతుంది. అధిష్టాన రజ్జువుని ఎప్పుడైతే చూస్తావో పాము వెళ్ళిపోతుంది, సూర్యరశ్మిని ఎప్పుడైతే చూస్తావో నీళ్లు వెళ్ళిపోతాయి, బంగారాన్ని ఎప్పుడైతే చూస్తావో ఆభరణం పలాయనం చిత్తగిస్తుంది. అలా చూడడమే జీవన్ముక్తి అంటున్నాడు. ప్రతి దానిలో సచిదానంద పరమాత్మను చూస్తూ ఉండడం. ఇది ఏ వస్తువును చూసినా, అది యానిమేట్ ఆర్ ఇనానిమేట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రతి దాంట్లోనూ సచిదానంద పరమాత్మ దర్శిస్తూ పోతూ ఉంటాడట జీవన్ముక్తుడు. వాడికి ఇళ్ళు వాకిళ్ళు వస్తువాహనాలు అన్నీ కూడా సుఖ దుఃఖాలు ఆకలి తప్పులు అన్నీ కూడా వాడి పరమాత్మ స్వరూపంగానే చూస్తుంటాడనమాట. అని ఆభాసగా చూస్తుంటాడు, పైన అధిష్టానాన్నే చూస్తుంటాడనమాట. ఇప్పుడు ఒక అద్దంలో మన ముఖం చూసుకుంటే ఆ ముఖం వేరేదని మనం అనుకుంటామా? మనదే. కాబట్టి ఆ వస్తువులో చూస్తే అది పరమాత్మే, ఆ గోడలో ఉన్నది పరమాత్మే, ఈ బీరువాలో ఉన్నది పరమాత్మే, ఆ పరుపులో ఉన్నది పరమాత్మే అనుకుంటాడనమాట. మన నీడ ఎండాకాలం నడిచిపోతుంటే మన నీడ వేరే అనుకుంటామా? మనదే. అలాగే పరమాత్మే ఉన్నదంతా. అద్దంలో ముఖాన్ని చూసినట్లు, ఎండలో నీడను చూసినట్టు చూస్తుంటాడట జీవన్ముక్తుడు. అది నాదే, ఏ ఉండని, నేనే కదా, సజ్దాన్ని పరమాత్మే కదా, నేనే కదా ఉన్నదంతా అనే దృష్టితో చూస్తున్నప్పుడు ఇక భయం అనేది ఉండదు. అద్వైత దృష్టి లేకుండా అద్వైత దృష్టి అక్కడ పనిచేయాలి. ఇలా బాగా భావన చేయాలి. కాబట్టి ముందు ఏం పోవాలి? మిథ్యాజ్ఞానం పోతే గాని. మిథ్యాజ్ఞానం అంటే ఏంది? మిథ్యాభిమానం అంటే ఏంది? ఒక అహంకారం అంటే ఏంది? దేహమే నేను, అది ఇదే నేను, ఇది నాది అనేటువంటి ఆ జ్ఞానం పోతే వాసనలు పోతాయి. వాసనలు పోతే ధర్మాధర్మాలు పోతాయి. ఆ ధర్మాధర్మాలు పోతే జన్మ పోతుంది, జన్మ ఉండదు. ఇదయ్యా మా సిద్ధాంతం అంటూ ఆపాడు ఆ బ్రాహ్మడు. ఎవడా బ్రాహ్మడు? చూడాలే ఇన్ డిస్గైజ్, చూడాలా ఇన్ డిస్గైజ్. అర్థమవుతుందా? వెంటనే సిగిధ్వజుడు అస్టానిష్డ్, ఆశ్చర్యపోయాడు. ఎవరయ్యా నువ్వు, ఇంత గొప్పగా చెప్తున్నావు, ఎంత ఆశ్చర్యంగా ఉందో తెలుసా నాకు. నువ్వు బాగా అనుభూతిని పొంది మరీ చెప్తున్న వాళ్ళలాగున్నావు. నీవు అనుభవించి చెప్తున్నట్టున్నాయి నీ మాటలో. బ్రహ్మనిష్టలో ఉన్నట్టుంది నీ పరిస్థితి. కాబట్టి నాకు నేను చూస్తుంటే ఒక మహానుభావుని చూసినట్టుగా ఉంది. ఈ సందర్భంలో నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. ఈ ఆత్మ ఎట్లా ఉత్పత్తి అయ్యింది? మానవుడు ఎలా జన్మించాడో, ఈ మానవుడికి ఆ పరమాత్మకు పరమాత్మని తెలుసుకునేటువంటి పరమార్థ జ్ఞానం ఎందుకు కలగడం లేదు? ఈ సందేహాలన్నీ నాలో
నివిడీకృతమై ఉన్నాయి. వాటిని మీ యొక్క మాటల ద్వారా నా సందేహాలన్నీ తొలగించుకోవాలని నేను అనుకుంటున్నాను అంటున్నాడు. ఎవరు? శిఖిధ్వజుడు. అర్థమైందా? దయచేసి నా సందేహాల్ని తొలగించయ్యా అంటున్నాడు అన్నమాట. సరే, ఇక అడుగుతూనే ఈయన శిఖిధ్వజుడు ఇంకా వాసనలు పోలే. ఆత్మజ్ఞానాన్ని గురించి అడుగుతున్నాడు. ఆ వైపు ఆత్మ ఎట్టా, పరమాత్మ ఏంటి, సంబంధం ఏంటి అని పసిలు పుంకాలు వేస్తున్నాడు. అయినా వెంటనే దానికి ఒక తోక ట్యాగ్ చేస్తున్నాడు ఒక ప్రశ్న. ఏమంటున్నాడు? నిజమేనయ్యా, మీరు ఇందాక ఒక దృష్టాంతం నారదుడిని చెప్తూ వచ్చి ఆపారే. నారదుడు ఆ అప్సరసల యొక్క స్నానం చేసేటప్పుడు వాళ్ళు ఆ ధరించినటువంటి ఆ ఒలువలు ఏమంటారు వస్త్రాలు పారదర్శకంగా ఉన్న వస్త్రాలను చూసి కామవశుడయ్యాడని మీరు చెప్పారే. ఆ వృత్తాంతం ఏంటి, తర్వాత ఏమైంది? ముందు ఆ విషయం చెప్పి తర్వాత నేను అడిగిన ప్రశ్న సమాధానం చెప్పమంటున్నాడు. ఈయన ఇంకా మెచ్యూర్ కాలే. సరే, ఇంకా అతను చెప్తున్నాడు. ఎవరు? చూడాల, తపస్వి రూపంలో ఉన్న చూడాలి చెప్తుంది. సరేనయ్యా, ఓకే చెప్తాను విను. ఆ విధంగా నారదుడు కామవశుడైనాక ఆయనకి ఏమంటారు దాన్ని, వీర్యస్ఖలనం అవుతుంది. అర్థమైందా? దానిని ఆయన ఏం చేశాడు? ఒక కుండలో నిక్షిప్తం చేశాడట, కుంభంలో. ఆ కుండ నుంచి పుట్టాడట ఈయన. ఎవరు? ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి చూడాల, ఈ ద్విజుడు, ఈ తాపసి. అర్థమైందా? ఆ కుండలో జన్మించాడట ఆ నారదుని వీర్యం నుండి. నేను పుట్టాను, పరిపూర్ణంగా సమస్త అవయవాలతో నేను ఆ కుంభంలోంచి బయటకు వచ్చాను. అర్థమైందా? ఆ శిశువుగా నేనే బయటికి వచ్చాను. నారదుడు ఏం చేశాడు? నాకు అన్ని రకాల విద్యాధనాన్ని అంతటినీ పంచిపెట్టారు. తమ జ్ఞానాన్నంతటినీ నాకు పంచిపెట్టి నన్ను వెంట పెట్టుకొని బ్రహ్మదేవుడి దగ్గరికి తీసుకెళ్ళాడు. ఎవరు బ్రహ్మదేవుడు? నారదుడు తండ్రి. అర్థమైందా? తాతగారి దగ్గర తీసుకెళ్ళాడు. బ్రహ్మదేవుడు చూసి వెరీ గుడ్ సంతోషించి ఆ బ్రహ్మజ్ఞానాన్ని నాకు ఉపదేశించాడు. ఎవరికి? మనవడికి ఉపదేశించాడు అనమాట. నేనేనయ్యా వాడిని. కుంభంలోంచి పుట్టాను కాబట్టి కుంభుడు అంటాడు నన్ను. సకల వేదాలన్నింటినీ నేర్చాను. గాయత్రి మంత్రాన్ని అంతటిని అవపోసన పట్టాను. సరస్వతీదేవి నా సాక్షాత్తు నా తల్లి. అన్ని సకల విషయాల మీద నాకు అవగాహన వచ్చింది. ప్రపంచం అంతటా తిరుగుతూ ఉన్నాను. ఇది నా యొక్క వృత్తాంతం. సరే, ఇప్పుడు ఇంకొక ప్రశ్న వేస్తా నిన్ను. నువ్వెందుకు ఈ అరణ్యంలో ఇలా ఎందుకు ఈ విధంగా వచ్చి ఇక్కడ పర్ణశాలలో ఉండి ఈ విధంగా తంటాలు పడుతున్నావు? నువ్వు ఇక్కడేదో తపస్సు ఏదో చేస్తున్నానని పొందాలని తపన పడుతున్నట్టున్నావు. నీకెందుకు ఈ బుద్ధి కలిగింది? ఆ విషయం చెప్పు అంటుంది ఈ కుంభుడు. ఇతని పేరు ఇప్పటి నుంచి కుంభుడు అంటాం. చూడాలి. సరే, దానికి సమాధానం చెప్పాలి కదా. నేను చెప్తున్నాడు, అయ్యా నీకు అన్ని విషయాలు తెలుసు, తెలియకేం కాదు. అంత మాత్రం తెలుసుకోలేవా ఏంటి నా విషయాన్ని? నాకు సంసారం అంటే భయం. అర్థమవుతుందా? నేను శాంతి లేదు నాకు. ఒక రకమైనటువంటి అశాంతితో చరించా. ఏకాంతంలో వచ్చి తపస్సు ఏదైనా ఆచరించానంటే నాకు శాంతి కలుగుతుందేమోనని భ్రమపడ్డా. రాజ్యాన్ని అంతటిని వదిలేసా. సంసారం అంతటిని ఒక రకమైన భయం ఏర్పడి సంసారాన్ని త్యజించా. మొత్తం అన్నింటినీ, ఈ జన్మని వీటన్నిటిని కూడా తప్పించుకోవాలన్నటువంటి ఆ భావనతో వచ్చాను నేను ఇక్కడికి. ఏం సుఖం వచ్చానే కానీ నేను పొందాలనుకున్నది ఏది పొందలేదు. దేన్నైతే నేను శాంతిని పొందాలనుకున్నానో ఆ శాంతి నాకు ఆమడ దూరంలో ఉంది. అర్థమవుతుందా? సర్వం నాకు శాంతి ఎక్కడ లభిస్తుందా అనేటువంటి తపనతో నేను చెరిస్తున్నాను అంటున్నాడు శిఖిధ్వజుడు. దానికి అది కుంభుడు చెప్తున్నాడు, ఎవరికైతే సర్వము బ్రహ్మరూపంగా మైనటువంటి దృష్టి, అంటే సర్వాన్ని బ్రహ్మరూపంగా ఎవరైతే చూస్తారో, ఎవరికైతే సమస్తము ఆ సచ్చిదానంద పరమాత్మే అన్నటువంటి భావన
నిరంతరం కంటిన్యూస్ కలుగుతుందో అతనికి మాత్రమే మూఢత్వం సిద్ధిస్తుందయ్యా. మళ్ళీ వాడికి వాసనలు పుట్టవు. అటువంటి వాడిని ప్రాజ్ఞుడు అంటాము. సవాసనమైన మనస్సే జ్ఞానమయ్యా. అర్థమైందా? సవాసనమైనటువంటి మనస్సే జ్ఞానం. జ్ఞానంలో మనస్సు జ్ఞానంలో మనస్సు వాసనలు కలిగి ఉంటే అది సవాసనమైనటువంటి మనస్సు అన్నమాట. వాసనారహితమైన మనస్సే గేయం. నీ దగ్గర ఉన్నది సవాసనమైనటువంటి జ్ఞానం ఉంది, నీ వాసనలతో కూడిన జ్ఞానం ఉంది నీ దగ్గర. మనసు నీ దగ్గర ఇంకా నశించలేదు. వాసనారహితమైనటువంటి జ్ఞానం నీ దగ్గర లేదు. నీ దగ్గర ఉన్న జ్ఞానం వాసనలతో కూడిన జ్ఞానం ఉంది. కాబట్టి నువ్వు దేనిని అనుభవానికి తెచ్చుకోవాలనుకుంటున్నావో అది గేయం. అది ఆ గేయం ఎట్టాడుతుంది? నీవు దేన్నైతే అనుభవాన్ని తెచ్చుకోవాలని, జ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకోవాలనుకుంటున్నావు. జ్ఞానం అంటే నిర్వాసనమైనప్పుడే, వాసనలు లేనప్పుడే అది నిజమైనటువంటి ఆ జ్ఞానాన్ని నువ్వు అనుభవాన్ని తెచ్చుకోలేగలవు. కాబట్టి నిర్వాసనమైనటువంటి గేయమే ఆత్మ అని నువ్వు గ్రహించు. వాసనలు లేనటువంటి మనసే అంటే వాసనలు ఎప్పుడైతే లేకుండా పోతాయో మనసు లేకుండా పోతుంది. మనసు ఇక లేకపోతే ఇక ప్యూర్ జ్ఞానమే ఉంటుంది. అదే నిజమైనటువంటి ఆత్మ అని నువ్వు అర్థం చేసుకో అంటూ ఆ యొక్క కుంభుడు సికిధ్వజునికి ఉపదేశం చేస్తున్నాడు. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం. శాంతి.